వెల్కమ్ టు మెగా 9 టీవీ. రాజకీయాల్లో మహిళలకు రక్షణ కల్పిస్తాం, మహిళా సాధికారత తెస్తామని మైకుల ముందు ఉపన్యాసాలు దంచే నాయకులు తెర వెనుక ఎలాంటి చీకటి మనస్తత్వం కలిగి ఉంటారో చెప్పడానికి కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన ఈ దారుణమైన సంఘటనే ఒక సజీవ సాక్ష్యం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొల్లం నియోజకవర్గం నుండి అద్భుతమైన విజయం సాధించిన మహిళా ఎమ్మెల్యే బిందు కృష్ణ పట్ల అదే పార్టీకి చెందిన 71 ఏళ్ల సీనియర్ నేత చెరియన్ ఫిలిప్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పార్టీ ఆఫీసులో నమస్కారం పెడుతూ కరచాలనమిస్తున్న ఆమె మీద బహిరంగంగా మీడియా కెమెరాల ముందే బలవంతంగా మీద పడి కౌగిలించుకోవడానికి ఆ నాయకుడు చేసిన చీప్ ట్రిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తున్నాయి. అసలు అక్కడ ఏం జరిగింది? జనం ముందు ఇంత దారుణంగా ప్రవర్తించిన తీరు ఆ నాయకుడిపై నెటిజన్లు ఎందుకు బగ్గుమంటున్నారు? ఈ సంఘటన కేరళ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ లో అందరూ చూస్తుండగానే జరిగింది. బిందు కృష్ణ పార్టీ ఆఫీసుకు రాగానే అక్కడున్న మీడియా, పార్టీ శ్రేణులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆమె ఎంతో హుందాగా అందరికీ నమస్కారం చేస్తూ, కొందరికి కరచాలనం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇంతలో అక్కడే ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత చెరియన్ ఫిలిప్ ఆమె ముందుకొచ్చారు. ఆమె ఎంతో మర్యాదగా ఆయనకు కూడా కరచాలనం ఇవ్వడానికి చేయి చాచారు. కానీ ఆయన ఆమె చేతిని పట్టించుకోలేదు. ఏకంగా ఆమె భుజాలు 2 చేతులతో గట్టిగా పట్టుకొని తన వైపు లాగి బలవంతంగా హత్తుకోవడానికి ప్రయత్నించారు. ఆమెకు అది ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో ముఖంలో తీవ్రమైన అసౌకర్యం స్పష్టంగా కనిపించింది. అయినా ఆయన వదలకుండా మీద పడుతూ ఉండడంతో చివరకు ఆమె ఆయన చేతులను తోసేసి తప్పించుకొని ముందుకు వెళ్లిపోయారు. ఆ సమయంలో అక్కడే మీడియా ఉండడంతో ఈ చీకటి బాగోతం మొత్తం కెమెరాల్లో రికార్డైంది. మీడియా కెమెరాల్లో రికార్డ్ అయిన ఈ వీడియో బయటకు రాగానే సోషల్ మీడియా బద్దలైపోయింది. మ్యూచువల్ కన్సెంట్ ఉంటే పబ్లిక్ లో హత్తుకోవడం తప్పులేదు, కానీ ఆమె వద్దని తోసేస్తున్న ఒక ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా అనుమతి లేకుండా భుజాలు పట్టుకొని మీద పడడం ఏంటి అని నెటిజన్లు కడిగి పారేస్తున్నారు. కొందరైతే ఇతను చేస్తున్న పని చూస్తుంటే అసహ్యంగా ఉంది, వీడికేమైనా జబ్బు చేసిందా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒక మహిళా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికే, అది కూడా సొంత పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలోనే ఇలాంటి వేధింపులు ఎదురైతే ఇక సామాన్య మహిళల రక్షణ ఎక్కడా అని కేరళ ప్రభుత్వాన్ని, రాజకీయ వ్యవస్థను నిలదీస్తున్నారు. ఈ సంఘటన కేవలం ఒక వ్యక్తి ప్రవర్తన మాత్రమే కాదు, కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో వేళ్లూనుకుపోయిన పురుషాధిక్య అహంకారానికి నిదర్శనం. ప్రతి చిన్న విషయానికి గొంతెత్తే కాంగ్రెస్ పార్టీ తమ సొంత మహిళా నాయకురాలికి పబ్లిక్ గా ఇంతటి అవమానం జరిగితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక విమర్శలకు దారితీస్తోంది. వయసులో, అనుభవంలో పెద్దవాడైన ఆ 71 ఏళ్ల నాయకుడు హుందాతనం మర్చిపోయి ప్రవర్తించిన తీరు రాజకీయ వ్యవస్థకే మాయని మచ్చగా మిగిలిపోయింది. ఈ సంఘటనపై పార్టీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో, ఆ నాయకుడిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో వేచి చూడాలి.